నమస్తే అండి బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. మొత్తానికైతే ఆకాశం నుంచి హెలికాప్టర్ లేకుండా బస్ ఎక్కి ఈ రోజు నుంచి ప్రచారానికి బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమంటారు? అది అమరావతి అయినా సరే ఎక్కడికైనా సరే పరదాలు ఉండవు, ఇక మ్యాట్లు ఉండవు, నెట్లు ఉండవు, హెలికాప్టర్లు ఉండవు, ఏమి ఉండవు, బస్ మీద బయలుదేరుతున్నారు. ధన్యవాదాలు విజయచంద్ర గారు, మీ కోడిసిమిల్లి గారికి, కిరణ్ గారికి. పోనీలే, మంచిదేగా. విమానాలు తిరగటం కంటే ముఖ్యమంత్రి గారు బస్సుల్లో వస్తే మంచిదేగా. రోడ్లు రావటానికి కానీ కాస్త పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగటం కానీ ఎట్టయినా సరే. మీకు తెలిసే లేదు, గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ సంబంధించిన నాయకుడు ఎవరు వచ్చినా ఒక కాస్త బ్లీచింగ్ కొడతారు, సున్నం కొడతారు, చెత్త ఏరుతారు. ఇది ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. అంటే నాయకుడు వచ్చినప్పుడే చేస్తారు. అలాగనే 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఏమీ చేయకపోయినా, రోడ్లు వేయకపోయినా కనీసం ఎన్నికల పుణ్యం అంటూ కాస్త రహదారులన్నా వస్తాయి. నేనేం చెప్తానంటే, విజయచంద్ర గారు, మీరేదో గండరగండులు బయలుదేరారు, రాజులు బయలుదేరారు, ఇక చూసుకుంటారు ఎన్నికల ప్రచారంలో రాజు వెళ్ళదరవి తేజములరాగా అంటున్నారు. నేనేమంటున్నానంటే, మళ్ళొచ్చిన ఆయురో మాయిదారి ఎలక్షన్లు. ఓకే, ప్రజల్ని గిఫ్టులు ఇచ్చి, పైసలు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి, ఇళ్లకు వచ్చి బుజ్జగించి ముద్దు పెట్టి ఒక ప్రజాస్వామిక ప్రక్రియని అపహాస్యం చేస్తున్నాడు రాజకీయ ప్రతినిధి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఒక ప్రతినిధి. 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక ఖరీదు కలిగిన ఎన్నికలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. నాకు తెలిసి భారతదేశంలో 28 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి యొక్క వ్యూహంలో ఓటర్ రాష్ట్రాన్ని ఎట్ట మార్చుకోవాలి? మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని బయలుదేరారని మీరు అంటున్నారు. నా దృష్టిలో అధికారంలోకి వచ్చిన 6 నెలల క్రితమే ఆయన బయలుదేరిండు. ఎన్నికల కోణంలోనే పరిపాలన చేసిండు. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పంచాయతీ వ్యవస్థకి ప్యారలర్గా ప్రత్యామ్నాయంగా సచివాలయ వ్యవస్థ కానీ, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎండిఓకి ప్రత్యామ్నాయంగా వాలంటీర్ వ్యవస్థను కానీ, ఒక సైన్యాన్ని, ఒక మోకని, ఇదంతా కూడా తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని ఒక సైద్ధాంతికత ఇచ్చిండు, ఒక సిద్ధాంతం వాళ్ళకి. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, నా కార్యకర్తలకు బీపీ వస్తుంది, నా కార్యకర్తలకు షుగర్ వస్తుంది, వాళ్ళు బడితలు తీసుకుంటారు, వాళ్ళు కొడతారు, వాళ్ళు చొక్కాలు మడతేస్తారు, లేదా లుంగీలు పైకెత్తుతారు, మీరు భరాయించాల్సిందని చెప్పేసి ఒక సందేశం కూడా ఇచ్చాడు. ఒక మూకస్వామ్య పరిపాలన అయ్యింది. ఈ మూకస్వామ్య పరిపాలనలో రేపు ఓటర్ ఎలా బయటపడాలి? నేను మాట చెప్తానండి, మీరు అంగీకరించకపోయినా నా అభిప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిడితే అంత నష్టమండి ఆంధ్ర రాష్ట్రానికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కంటే ప్రజల్ని మేల్కొల్పేందుకు దృష్టి పెడితే రాష్ట్రానికి మేలు. మనం తిట్టాం, 4 ఏళ్ళు తిట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతున్నారు, ఎవరైనా తిట్టినట్టు నాకు అనిపించలేదు. ఆయన పాలనా వైఫల్యాన్ని మాట్లాడుతున్నారు. తిట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగాని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, అది చేశారు, ఇది చేశారు, 4 ఏళ్ళుగా అదే మనం మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రం ఏమైందనేది ప్రజలకు చెప్పుకుంటే మంచిది. ఇప్పుడు తినక వేము తీయనుండని సాధారణంగా ఏం ఆలోచిస్తారంటే, మనం కూర్చొని జగన్మోహన్ రెడ్డి తిట్టే పనేం లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి కూర్చున్నారు అనే ధోరణి ఆయనే పెంచాడు. ప్రత్యామ్నాయంగా ఆ ఛానల్లో పోతే చేసే పని అంతా అదే. అసలు నిజాలేంటి ఓటర్కి? ఇప్పుడు ప్రభుత్వం మారకపోతే లేదా వ్యవస్థ